మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వరంగల్ నగరం నుంచి విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మేడారం జాతరకు తరలి విక్రయాలు జరుపుతున్నారు. అధికారులు చూసి చూడనట్టుగా వదిలేయటం వల్ల సర్కారు లక్ష్యం నీరుగారుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. మేడారంలో మహాజాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత 2-3 జాతరల్లోనూ ప్లాస్టిక్ ఫ్రీ నినాదంతోనే మహాజాతరను నిర్వహించింది. ప్లాస్టిక్ విక్రయాలకు తావివ్వద్దని, అందుకు ప్రత్యామ్నాయం చూపుతూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ కొంతమంది అధికారులు ప్లాస్టిక్ సప్లైకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వరంగల్ నగరం నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పెద్ద ఎత్తున విక్రయాల కోసం మేడారానికి తరలిస్తున్నారు. ఈ కారణంగా మహాజాతరలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రతి జాతరలో కనీసం 1000 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతుండటంతో అటవీ ప్రాంతంలో పొల్యూషన్ పెరిగిపోతోంది. వరంగల్ నగరంలోని బీట్ బజార్, పిన్నవారి స్ట్రీట్, టైలర్ స్ట్రీట్, పాత బీటు బజార్, వరంగల్ చౌరస్తా నుంచి ప్లాస్టిక్ హోల్సేల్ విక్రయ నిర్వాహకులు గుట్టుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సరఫరా చేస్తున్నారు. ఓల్డ్ బీట్ బజార్, శివనగర్, ఎనుమాముల, వరంగల్ రైల్వే గేట్ ప్రాంతాల్లో గోదాంలు నడిపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలకు హోల్సేల్, రీటైల్ ధరలతో సప్లై చేస్తున్నారు. బయోడీగ్రేడబుల్ ఉత్పత్తులు మాత్రమే వాడాలని రూలున్నా మున్సిపల్ ప్రజారోగ్య విభాగంలో కొందరు అధికారులు మామూళ్లకు అలవాటు పడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్లు లేదా అంతకంటే ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగ్స్ మాత్రమే వినియోగించాలని ఆదేశాలున్నాయి. గతంలో 75 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ కు అనుమతి ఉండేది. కానీ 2023 జనవరి నుంచి 120 మైక్రాన్లకు అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ నిబంధన అమలు కావడం లేదు. ప్లాస్టిక్ ను అధికారులు నియంత్రించకపోతే కాలుష్యం పెరిగిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. వరంగల్ నుండి వెళ్ళే ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ అనేకం వరంగల్ నుంచి వెళ్ళి తరలించబడుతుంది. కాబట్టి అక్కడ మట్టిలో ఆ ప్లాస్టిక్ కలవదు, కాబట్టి కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి దీనిపైన వరంగల్ నుండి వెళ్ళి ఎక్కువగా ప్లాస్టిక్ పోకుండా అరికట్టాలని చెప్పి అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్. చిరు వ్యాపారదారులంతా వరంగల్ హన్మకొండ ప్రాంతం నుంచే వెళ్తారు. ఇక్కడి నుంచే తినుబండారాలు కానీ వాటిని మోసుకెళ్లేటువంటి ప్లాస్టిక్ అంతా ఇక్కడి నుంచే వరంగల్ హన్మకొండ నుంచే అక్కడికి దిగుమతి అవుద్ది. విచ్చలవిడిగా రోజువారీగా వాడటం వేరు, మొత్తం లక్షలాది మంది ప్లాస్టిక్ని తీసుకెళ్లి మేడారం ప్రాంతంలో వేయడం వేరు. అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఆ ప్రాంతంలోనే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఈరోజు కాలుష్యమయంగా మారి రాబోయే రోజుల్లో ఇది పెద్ద ప్రమాదంగా పరిణమించేటువంటి పరిస్థితి ఉంది. మేడారంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటుందని అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఈ ప్లాస్టిక్ నియంత్రణ పైన దృష్టి సారించి ఈ జరగబోయే మేడారం జాతరలో కఠినంగా వ్యవహరించాలి. ఈ అనాధికారికంగా ఎవరైతే హోల్సేల్ షాపులు కానీ లేకపోతే అనాధికారికంగా ఎవరైతే ఫ్యాక్టరీలు ఉంటాయో ముఖ్యంగా మొదటగా ఫ్యాక్టరీల పైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మేడారం మహాజాతరను ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.